కి స్వాగతం. సార్, నా పేరు ఎస్ మల్లి. నేను దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడిని. అయితే మనం కలెక్టర్ ఆఫీసులో ప్రతి సోమవారము ప్రజా పరిష్కారాల వేదిక ద్వారా మాకు ఏదో పేద ప్రజలందరూ కూడా తమ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి చాలా దూరాల నుంచి ఒరికుంటపాడు, సీతారాంపురము, చాలా గ్రామాల నుంచి ఇచ్చారు. దూర ప్రాంతాల నుంచి కలెక్టరేట్కి వస్తే కలెక్టర్ ఆఫీసులో ఒక్కరు లేదు సార్. అందరూ కూడా సోమవారము ఏది సార్ అది సెట్ కాన్ఫరెన్స్ ఏంటి, వీడియో కాన్ఫరెన్స్ ఏంటి, కలెక్టర్లు వాళ్ళందరూ ఆడు కూర్చుంటే మా అర్జీలు తీసుకునేది ఊరు, మా బాధలు చెప్పుకునేది ఊరు, మా బాధలు పరిష్కారం చెప్పేది ఊరు సార్. మేమెంతా కష్టపడి వచ్చున్నాము. పనులు బాగొట్టుకొని, కూలి బాగొట్టుకొని, శారీరకంగా మానసికంగా ఆటోలు వేసుకొని డబ్బులు పెట్టుకొని ఏదో మాకు పరిష్కారం చూపుతారని కదా ఇక్కడికి వచ్చింది. పరిష్కారం మీరు చూపపోయినా సరే మీకు అర్జీ ఇచ్చి మాకు 2 మాటలు చెప్తే తృప్తి కదా. జిల్లా అధికారులు ఈ విధంగా మీరు సోమవారం రోజు సెట్ కాన్ఫరెన్స్ పెట్టుకునే బదులు మమ్మల్ని ఎందుకు రమ్మంటాం? వీటికి కలెక్టరేట్కి రమ్మంటారు సార్. పేదవాళ్ళందరూ కూడా 100 మంది 1000 మంది చుట్టుపక్కల గ్రామాల నుంచి, చుట్టుపక్కల జిల్లా మొత్తం ఏడాడోగా కందుకూరు నుంచి, వాయిలేటి వారి పాలెం నుంచి కూడా వచ్చున్నారు. ఆ విధంగా మీరు మమ్మల్ని పేద ప్రజలు నిర్లక్ష్యం చేసినప్పుడు ఏ ప్రభుత్వం బాగుపడదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ గతంలో ఏం జరిగిందో అది గుర్తుపెట్టుకొని మీరు వ్యవహరించాలా. జనాలు వస్తారులే, పోతారులే, అర్జీ పడేస్తారులే, అటెండర్ ఉన్నాడు తీసుకుంటారులే అంటే మాత్రం అది పద్ధతి కాదు సార్. ఇది చాలా ఘోరమైన విషయం. ఎందుకంటే పేద ప్రజలు బాధలు చెప్పుకోవడానికి ఎంత దూరాల నుంచి వచ్చి మీకు అర్జీ ఇస్తే దానికి రెస్పాన్స్ లేకపోతే ఎవడు బాధ్యుడు? అంటే మేము అంతా ఇది మీరు ఎందుకు మమ్మల్ని రమ్మంటాం? అయ్యో సోమవారం వేరు సెలవు, మాకు సీఎం గారు సెట్ కాన్ఫరెన్స్ ఉందని చెప్పొచ్చు కదా. మాకు అధికారులందరూ అడుగుతుంటాం, మీకు ఎవరు అర్జీలు తీసుకునే దిక్కు ఉండరు, మీరు ఎందుకు రావటం అని చెప్పండి. ఒక పేపర్లో స్టేట్మెంట్ ఇస్తే ఎవడు వచ్చేవాడు కదా. ఈ విధంగా పేదలను మాత్రం ఇబ్బంది పెడితే అది మంచి పద్ధతి కాదు. అధికారులకు కూడా మంచి పద్ధతి కాదు, ఉన్నత అధికారులకు కూడా మంచి పద్ధతి కాదు. కాబట్టి పేద ప్రజల సమస్యల పట్ల స్పందించాలి, వాళ్ళ పరిష్కారం చూపించాలి, మాకు న్యాయం జరిగిందని తృప్తి చెందాలి. ఆ విధంగా చేస్తేనే బాగుంటుంది. కానీ అది ఇంకో విధంగా దారితీస్తుంది. అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మంచి పద్ధతి కాదు. అది దిశగా మీరు పేద ప్రజలతో ఆడుకోవద్దు. మీరు మీ ఆటల సాగం ఇంకా ఎంతో అనుకున్నారు కావాలా. అది మంచి పద్ధతి కాదు. ఏదో సోమవారం రమ్మని చెప్పేది మీరు అందరూ పోయి ఏదో వీడియో కాన్ఫరెన్స్లో కూర్చొని ఈ వ్యవహారాలు చేసుకుంటా ఉంటే మేము అర్జీదారులు అందరూ ఏం కావాలి? కాబట్టి తప్పకుండా మాకు న్యాయం జరిగేంత మేము పోరాడతాం సార్.